సమానత్వపు హక్కు అనేది ఆర్టికల్ 14 నుంచి 18 మధ్య ఉంటుంది. స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు అనేది ఆర్టికల్ 19 నుంచి 22 మధ్య ఉంటుంది. ఆర్టికల్ 19లో మనకి మొత్తం ఇంకా 6 సబ్సెక్షన్స్ ఉంటాయి. 1 ABCDFG అని. సో ఏంటంటే మనకి వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన. బి అనేది శాంతియుతంగా ఆయుధాలు లేకుండా మనం మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. సి ఏమో సంఘాలు, సంస్థలు, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. డి ఫర్ దేశ సంచార స్వేచ్ఛ. ఈ ఏమో స్థిర నివాస స్వేచ్ఛ, దేశవ్యాప్తంగా ఎక్కడైనా మనం స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. ఎఫ్ ఏమో ఆస్తిని సముపార్జించే స్వేచ్ఛ. దీన్ని 1978లో 44th రాజ్యాంగ సవరణ ద్వారా రిమూవ్ చేశారు. జి ఏమో వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛ. మనకు నచ్చిన వృత్తిని, వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని మనం చేసుకోవచ్చు. పైన పేర్కొన్నటువంటి 6 స్వేచ్ఛలు కూడా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు కానీ, కంపెనీలకు కానీ, కార్పొరేషన్లకు కానీ వర్తించవు. గుర్తుపెట్టుకోండి, ఈ 19లో ఉన్నటువంటి 6 స్వేచ్ఛలు కూడా కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రైవేట్ కంపెనీలకు కానీ, కార్పొరేషన్లకు కానీ వర్తించవు. 19(1)A ఉన్న వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా వ్యాఖ్యలు చేసింది. తమ భావాలతో పాటు ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించవచ్చు పౌరులు. ఇది పత్రికా స్వేచ్ఛ ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి పత్రికా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛలో అంతర్గతంగా ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపిందంట. క్రింద పేర్కొన్న స్వేచ్ఛలు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలోనే ఉంటాయంట. ఏమేమి స్వేచ్ఛలు అంటే పత్రికా స్వేచ్ఛ, వాణిజ్య ప్రకటన అంటే పేపర్లో ఆడిస్తారు కదా, రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రసారాల స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ, బంధుకు వ్యతిరేకమైన స్వేచ్ఛ, మౌనం పాటించే స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ. ఇవన్నీ కూడా మనకి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులోకి వస్తుంది. మినహాయింపులు ఏంటి? ఈ స్వేచ్ఛలపై కొన్ని పరిమితులు విధించింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, విదేశాలతో స్నేహ సంబంధాలు, ప్రజాశాంతి, సఖ్యత, మర్యాద, కోర్టు ధిక్కారం, పరువు నష్టం, నేర ప్రేరేపణ తదితర ప్రాతిపదికలపై స్వేచ్ఛకు హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. ఈ పరిమితులు పార్లమెంటుకి, శాసనసభలకి వర్తించవు. సభాధ్యక్షుల రూలింగ్ మేరకు సభ్యులు తమ భావాలను వ్యక్తపరచవచ్చు. ఇది మనకి కోర్టు కేసులు, వాటి యొక్క తీర్పులు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కేసు శ్రేయస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 66A భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, అది చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. శ్రేయస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ICT చట్టం 2000లో సెక్షన్ 66A అనేది భావ వ్యక్తీకరణకు విరుద్ధంగా ఉందని చెప్పింది సుప్రీంకోర్టు. మిగిలిన కేసులు తర్వాత చూద్దాం.